ఫస్ట్ టైం నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ అంశం అంత దారుణమైన అంశం, నాకు సిగ్గు అనిపించే అంశం. దీని కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. ఇక చూడండి దారుణం. ఈశ్వర్ సాయి మాధురి రాథోడు రెడ్ హ్యాండ్ గా హోటల్లో దొరికి రెడ్డి భవన్ లో. దీనికోసం వచ్చింది 10 మంది రాత్రి అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో రెడ్ హ్యాండ్ గా దొరికి. మరి సాయికి పెళ్ళయింది కదా, మరి ఈ అమ్మాయికి తెలియదా పెళ్ళైనతోనే అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? బుద్ధి ఉండాలి కదా. పేరు వస్తే కళ్ళు బల్బ్ ఎక్కిపోతుందా? కళ్ళు నెత్తికెక్తాయా? డ్రెస్ లేదు, ఆ అమ్మాయికి పాయింట్ లేదు కింద. ఇవాళ వైఫ్ ఏమే, బాబు ఎంత క్యూట్ గా ఉన్నాడు, మంచి ఫ్యామిలీలో. ఇలా సంసారం ఆగం చేసినట్టే కదా. మనుషులే కదా, గాడుదలైతే కాదు కదా. నా సాంగ్ కూడా వేసి నీలపూరి గాజుల హీరోయిన్. నీలపూరి గాజులవో నీలవేని నిలుసుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ. ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలిగా, పెళ్ళే ఒక బాబు ఉన్నాడు, మరి ఎందుకు అని. ఇగో విజువల్ చూడండి ఒకసారి. రెడ్ హ్యాండ్ అమ్మాయికి పాయింటే లేదు. ఇంత దారుణం ఉంటుందా మనుషులు? రెడ్డి భవన్ లో మొత్తం ఇదే అని చెప్తా ఉన్నారు. ఇంకొక 2 పేర్లు వాళ్ళ ఫొటోస్ తో సహా వచ్చినాయి. ఫ్యామిలీకి మస్తు ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు. సాయంత్రం కాగానే అన్న ఇంటికి వెళ్ళాలన్నా ఇట్లా మాట్లాడేటోడు. చాలా ఇన్నోసెంట్ అబ్బాయిలాగా ఉండేటోడు. అసలు నేను షాక్ అవుతున్నా ఇప్పుడు. మాధురి రాథోడ్ గాని వీళ్ళు గాని ఏందమ్మా పెళ్ళైనడో దొరికిందా? నీకు పెళ్లిగానో లేరా అమ్మా? ఇప్పుడు అలా జీవితం అలా సంసారం నాశనం చేసిందానివే కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి అసిస్టెంట్, ఈయనకు వచ్చిన అసిస్టెంట్ ఆమెకి వెళ్తాడంటే, ఆమెకు వచ్చిన అసిస్టెంట్ ఈమెకు వస్తాడంట. మరి అసిస్టెంట్ త్రూగా తెలిసిందా ఈ విషయం, లేదంటే ముందు నుంచి అనుమానం ఉందా? ఆల్రెడీ ఒక విమర్శ ఉంది, ఫోక్ లో కమిట్మెంట్స్ నడుస్తా ఉన్నాయి, అది ఇది అనేవి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు డిక్లరేషన్ అయింది కదా, దీని కమిట్మెంట్ అనాలా లేదంటే మీరిద్దరు కమిట్ అయ్యారు అనాలా? మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మకి వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అంటుందంటే మా అమ్మాయి అంతే. హలో వెల్కమ్ టు N6 TV. నేను మీ సంతోష్. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ అంశం అంత దారుణమైన అంశం, నాకు సిగ్గు అనిపించే అంశం. నేను ఎప్పుడు ఎందులో నాకు సిగ్గు అనిపిస్తుందని ఎక్కడ మాట్లాడాల. ఒక ఫోక్ ప్రొడ్యూసర్గా 2017-18 నుంచి ఉన్నా నేను. చాలామందికి తెలియదు ఈ విషయం. నా స్టార్టింగ్ సాంగు శిరీష శివ వెలుపులతో చేయడం జరిగింది. 17-18 టైంలో నేను ఎంటర్ అయినా ఫోక్కి. అంతకన్నా ముందు సీడీలు వచ్చేటివి, సీడీలు కూడా చేసిన. అప్పటికి నేను ప్రొడ్యూసర్గా ఉన్నా. నాకు 16-17 సంవత్సరాలు అప్పటికే నేను ప్రొడ్యూసర్. నిలవవే నీలమ్మ ఇలాంటి ఆల్బమ్స్ కూడా చేసిన, సీడీస్ ఫ్లాప్ అయినా అనుకో, అది వేరే విషయం. తర్వాత యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా పేరు వచ్చింది. ఇది చాలామందికి తెలియదు నేను ఫోక్ ప్రొడ్యూసర్ అని కూడా. మీడియాకి అంతకుముందు నేను అదే. కాబట్టి ఈ విషయం ఎందుకు సిగ్గు అనిపిస్తుంది అంటే ఫోక్లో ఒక వ్యక్తిగా నేను ఉన్నా కాబట్టి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా ఇన్ని రోజుల కొల్లలు ఏంటంటే ఒక దరిద్రమైన దారుణం విన్నా. ఇంతకుముందు నాకు కొంతమంది యాక్టర్లు కూడా అన్న ఒకప్పట్లా లేదు ఫోకు, ఒకప్పట్లా లేదు, దారుణంగా తయారైంది. ఒకప్పుడు మేము ఒక సాంగ్ చేయాలంటే 1 డేలో షూట్ అయిపోయింది. నేను బాబా నా బంగారం అనే సాంగ్ షూటు, ఇది చూస్తున్న శిరీషకు తెలుసు, శివ వెల్పులకు కూడా తెలుసు. హాఫ్ డే 3 గంటలలో కంప్లీట్ చేసినాం సాంగ్. సూపర్ హిట్, నా ఫస్ట్ సాంగే. దానికంటే ముందు శివరాత్రి బొంబాయి బోలే సార్తో ఇట్లా చేసిన, అది కూడా శిరీషనే. ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తానంటే ఇక చూడండి దారుణం. ఈశ్వర్ సాయి మాధురి రాథోడు రెడ్ హ్యాండ్గా హోటల్లో దొరికిరు రెడ్డి భవన్లో. ఈశ్వర్ సాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఈ బాబా ఆయన్నే, వాళ్ళ వైఫ్. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో రెడ్ హ్యాండ్గా దొరికి. మరి సాయికి పెళ్ళయింది కదా, మరి ఈ అమ్మాయికి తెలియదా పెళ్ళైనతోనే అక్రమ సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఫోక్లో మంచి పేరున్నది, బుద్ధి ఉండాలి కదా. పేరు వస్తే కళ్ళు బల్బ్ ఎక్కిపోతుందా? కళ్ళు నెత్తికెక్తాయా? ఏం మనిషివమ్మా, మంచిగా పేరు తెచ్చుకున్నావు. ఇంకో అంశం మనకు తెలిసింది ఏంటంటే ఫోక్లోకి వచ్చినాక కాదు వీళ్ళ ఇద్దరు రిలేషను, టిక్టాక్లో ఉన్నప్పటి నుంచే వీళ్ళ రిలేషన్ మధ్యలో దూరం అయ్యారు, మళ్ళీ ఫోక్ వల్ల దగ్గర అయ్యారు అని తెలుస్తూ ఉన్నది. రాత్రి 3:30 ప్రాంతంలో విజువల్స్ నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇగో డ్రెస్ లేదు, ఆ అమ్మాయికి పాయింట్ లేదు కింద. ఇగో వాళ్ళ వైఫ్ ఏమే, బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు, మంచి ఫ్యామిలీలో.
ఇలా సంసారం ఆగం చేసినట్టే కదా. సిగ్గుండాలి కదా కొంచెము. మనుషులే కదా, గాడిదలైతే కాదు కదా. నా సాంగ్ కూడా వేసి నీలపురి గాజుల హీరో అయినా. వాస్తవంగా నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈ సాయి అనే అబ్బాయి, ఈశ్వర్ సాయి, చాలా మంచోడు, మంచిగా ఉంటాడనే తెలుసు నాకు చెప్పిన వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు ఒక బాబు ఉన్నాడు, నీకు మంచి వైఫ్ ఉంది, ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలిగా, పెళ్ళై ఒక బాబు ఉన్నాడు, మరి ఎందుకు అని. ఇగో విజువల్ చూడండి ఒకసారి. రెడ్ హ్యాండ్గా అమ్మాయికి పాయింటే లేదు, దాచిపెట్టుకుంటుంది, అది రగ్గప్పుకుంటుంది. ఇంత దారుణంగానా? ఇంత దారుణం ఉంటుందా మనుషులు? రెడ్డి భవన్లో మొత్తం ఇదే అని చెప్తా ఉన్నారు. ఇంకొక 2 పేర్లు వాళ్ళ ఫొటోస్తో సహా వచ్చినాయి. కానీ ఆ ప్రస్తావన నేను ఎత్తుకోదలుచుకోలేదు. దయచేసి మిగతా ఎవరు ఉన్నారో కొంచెం జాగ్రత్త పడండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా. ఇక ఒకసారి చూడండి. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు, విశాల్ విశాల్ విశాల్, ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. విశాల్ ఇద్దరు ఉన్నారు. ఇదిగో ఇదే అది, ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా ఇది స్టోరీ. నేను ఏమంటా ఉన్నా, ఈశ్వర్ సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసము మాధురి రాథోడ్ వాళ్ళ వైఫ్ చెప్పే అక్కడి నుంచి వచ్చే అంశం ఏంటంటే, ఇదివారి నుంచి కూడా మా హస్బెండ్ను టార్చర్ పెడతా ఉన్నది, వీళ్ళు టిక్టాక్లో ఉన్నప్పటి నుంచి రిలేషన్ అని చెప్తా ఉన్నారు. తర్వాత వీళ్ళు కొంచెం దూరం అయ్యారు. ఈ ఈశ్వర్ సాయికి పెళ్ళై 7 years అని చెప్తా ఉన్నారు. ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ వైఫ్ మా కాపురం బాగానే ఉండే. ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసిన అంశం, నేను కూడా ఈశ్వర్ సాయిని దగ్గర నుంచి చూసిన కాబట్టి చెప్తా ఉన్నా, ఫ్యామిలీకి మస్తు ప్రిఫరెన్స్ ఇచ్చేటోడు. సాయంత్రం కాగానే అన్న ఇంటికి వెళ్ళాలన్నా ఇట్లా మాట్లాడేటోడు. చాలా ఇన్నోసెంట్ అబ్బాయిలాగా ఉండేటోడు. అసలు నేను షాక్ అవుతున్నా ఇప్పుడు. నా సాంగ్ కూడా ఒక సాంగ్ చేసిండు, నీలపురి గాజుల సాంగ్లో హీరో. నాకు అప్పుడు తెలుసు ఈ అబ్బాయి. ఒకసారి చూడండి. ఈ అబ్బాయి పాపం, అరే మేము షాక్ అవుతున్నాం ఇప్పుడు. ఈ అంశం వచ్చేసరికి షాక్ అంటే షాక్. ఇగో ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని, బాబు ఫోటో కూడా చూపిస్తాం మీకు. ఇగో ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని, ఈశ్వర్ సాయి నీకు కనీసం నువ్వు మంచోడనే ఫోక్లో నీకు మంచి పేరుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది నువ్వు ఒక్కనివి, మీరు మాధురి రాథోడ్ కానీ వీళ్ళు కానీ ఏందమ్మా, పెళ్ళైనడో దొరికిందా నీకు? పెళ్ళిగానో లేరా అమ్మా? ఇప్పుడు అలా జీవితం, అలా సంసారం నాశనం చేసిందనివే కదా. ఇదివరకు ఒకసారి ఈమె సూసైడ్ చేసుకోవడానికి కూడా పోయిందంట. అప్పుడు బాగానే యాక్టింగ్ చేసినావంట, నాకు బ్రేకప్ అయింది, ఏడునో, అప్పటి నుంచే నడుస్తుందంట. మరి ఈయన చాటింగ్ చూస్తే వాళ్ళ వైఫ్ చెప్పే విధానం ఎట్లుందంటే, ఆల్రెడీ అమ్మాయి ఫెజర్ చేస్తుంది, వచ్చి మీద పడుతుంది. ఎంత మీద పడ్డా నీకు బుద్ధి ఉండాలి కదా సాయి. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఏం మనుషులే మీరు, నాకు అర్థం కాదు. ఓకేనా? ఇది పరిస్థితి. ఒకసారి చూడండి. ఇంకా వీళ్ళు మొత్తం మీద రెడ్ హ్యాండ్గా దొరికిపోయినారు. రెడ్డి భవన్ ఏదైతే రెడ్డి భవన్ ఉన్నదో, రెడ్డి భవన్లో రెడ్ హ్యాండ్గా దొరికిరని కాదు, అర్ధరాత్రి అంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది కాబట్టి అలా వైఫ్ కూడా తెలుసు. ఇక్కడ మీడియేటర్గా ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్తా ఉన్నారు. మరి అసిస్టెంట్, ఈయనకు వచ్చిన అసిస్టెంట్ ఆమెకి వెళ్తాడంట, ఆమెకు వచ్చిన అసిస్టెంట్ ఈమెకు వస్తాడంట. మరి అసిస్టెంట్ త్రూగా తెలిసిందా ఈ విషయం, లేదంటే ముందు నుంచి అనుమానం ఉందా? వీళ్ళిద్దరు రెడ్ హ్యాండ్గా ఇద్దరు ఇంట్లో డైరెక్ట్గా డోర్ కొట్టేసరికి సాయి ఏం చేసిండు, పోయి బాత్రూమ్లో దాచుకున్నాడు. ఏం మనుషులు మీరు, ఏంది అసలు? మీలాంటి వాళ్ళ వల్ల ఫోక్ ఎంత మంచి వస్తుంది. ఆల్రెడీ ఒక విమర్శ ఉంది, ఫోక్లో కమిట్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి, అది అనేటివి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు డిక్లరేషన్ అయింది కదా, దీని కమిట్మెంట్ అనాలా, లేదంటే మీరిద్దరు కమిట్ అయ్యారు అనాలా? మంచి ఫామ్లో ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కదా పని చేసుకోవాలి. మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మకి వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ అంటుందంట, మా అమ్మాయి అంతే అంటుందంట. ఏందంతే అమ్మ, వేరేటోళ్ళ సంసారాలు ఖరాబ్ చేసుడా? ఇప్పుడు ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అంత అయిన తర్వాత నేను నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేయను, ఇది పెద్ద ఇష్యూ చేయకు, ఆల్రెడీ మీడియాకి వచ్చేసింది. ఇది మొత్తం మీద ఆ అమ్మాయిది ఈ ఈశ్వర్ సాయి స్టోరీ. మొత్తం ఇది రెడ్ హ్యాండ్గా రెడ్డి భవన్లో దొరికిపోయినారు. ఇంకొక 2 పేర్లే కూడా వచ్చినాయి, కానీ ఆ అంశాన్ని ఇక వేరేలాగా ఉంది కాబట్టి అది పక్కన పెట్టండి.
ఇక మరి ఈ స్టోరీ ఇది. మరి ఆ అమ్మాయి వీళ్ళకి ముందు నుంచే టిక్ టాక్ అప్పటి నుంచే స్టోరీ ఉందని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇంకా కొన్ని విషయాలు కూడా వీలైతే వాళ్ళ వైఫ్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ అంశాన్ని అందరికీ రుద్దుతురంటే అన్న విషయం వచ్చింది కాబట్టి 100% ప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే కొరియోగ్రాఫర్లకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీరు కొంచెం ఆలోచించండి. 3 రోజులు 4 రోజులు షూటింగ్ చేస్తే గిట్లనే అవుతాయి. సంసారాలు పెడుతున్నారు హోటళ్ళల్లో. ఒకానొక టైంలో 1 డేలో అయిపోయేది, లేదా 2 డేస్ వేసుకోండి, 5 రోజుల షూట్లు మీ ఇష్టం. ఇక మీకు ఇప్పటికీ స్వీట్గా వస్తుంది, తర్వాత మీ వచ్చినాయి అనుకో మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఎంతో కష్టపడి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, కష్టపడి వచ్చారు. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాను అనేది, రేపు పొద్దున నేనే నిలబడి మీ గురించి మాట్లాడే పొజిషన్ తెచ్చుకోకండి, ఓకేనా? మంచిగా ఫోక్లు ఉన్నారు. నేను వర్క్ చేసిన కొరియోగ్రాఫర్లే కొంతమంది ఉన్నారు. ఇక పేర్లు ప్రస్తావన ఎందుకులే కానీ అసిస్టెంట్లే మాట్లాడతారు, ఎవ్వరు జోలికి వెళ్ళారు. డిఓపీలు కూడా ఉన్నారు అట్లా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు కూడా లంగలే కదా ఈ సందర్భం. ఇట్లా చూస్తే ప్రొడ్యూసర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పటివరకు అట్లాంటి హిస్టరీ లేదు. ఇక్కడ మీడియాలో లేదు, అక్కడ ఫోక్లో లేదు. మాలాంటి వాళ్ళకి మచ్చనే కదా, నేను ఫోక్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోలేం కదా. సిగ్గుండాలి కొంచెమన్నా. నేనేమంటున్నా, మొగోడు నీకు పెళ్లి కానోడు లేడా అమ్మా? ఆ సంసారం నాశనం చేసినావు ఇప్పుడు పోయి, నీ ఫెజర్ ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. అయినా సాయికి కూడా బుద్ధి ఉండాలి. నీకు ఫ్యామిలీ ఉంది కదా సాయి, ఒక అమ్మాయి వచ్చి మీద పడితే ఉరుకుతావా? నువ్వు ఎంతో మంచోను అనుకున్న సాయి, నీ ఇజ్జత్ తీసుకున్నావు, వేస్ట్. మళ్ళీ ఆపుతున్నాడు, షో ఏకని మాట్లాడుతూ. షో చేసేది మీరు కదా. అమ్మాయి కింద పాయింటే లేదు, చిన్న షార్ట్ వేసుకొని ఉన్నది. నీకు బట్టలు లేవు, పోయి బాత్రూంలో దాచుకున్నావు. ఇది మొత్తం మీద. ఇక నేను ఎక్కువ వీళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. బట్ ఇంకో వీడియో కూడా వచ్చింది వాళ్ళ వైఫ్ది, బట్ నేను ఇక దీన్ని పెద్దగా వేయాలనుకోవట్లేదు. టైం వచ్చినప్పుడు చేస్తా, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దయచేసి ఈ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, ఓకేనా? ఇది మొత్తం మీద పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.